హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా దీపావళి పండుగ ఎలా చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. ఎప్పుడు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకున్నాం ఈ ఇయర్ కూడా. కాకపోతే ఇంకా హైదరాబాద్ వ్లాగ్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్లాగ్స్ పెడతాను. ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి కదా, అందుకనేసి. ఇంకా 2 days మండే ట్యూస్డే ఎందుకు పెట్టేదంటే మండే పెట్టలేనేమో అనేసి సండే వ్లాగ్ పెట్టాను. చూడకపోతే ప్లీజ్ చూడండి. అంటే మీరు అందరూ కూడా బిజీగా ఉంటారు, కానీ పెట్టాలి అన్నట్టుగా పెట్టేశాను. ఇంకా మండే ట్యూస్డే పండగ కాబట్టి నేను బిజీగా ఉన్నాను మీలాగే పండగ చేసుకుంటూ. సో ఇంకా వెన్స్డే ఎలాగో పెడతాను కాబట్టి ఇలా పెడుతున్నాను. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, యాక్చువల్గా అందరికి తెలిసే ఉంటుందిలే, ఎందుకులే దాని గురించి పర్టికులర్గా చెప్పడము అనేసి అనుకున్నాను. కానీ ఒకరిద్దరు అలా కామెంట్స్ పెట్టారనమాట. హైప్ అనేసి అలా ఉంటుంది ఆశ, అదేంటది, దానివల్ల మీకు ఏమైనా అవసరం అంటే యూజ్ ఉందా అన్నట్టుగా పెట్టారు. ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అది హైప్ అనేది పెట్టున్నారనమాట. చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను మీకు. సో హైప్ అంటే ఏమంటే, ఇప్పుడు యాక్చువల్గా మీరు నా వ్లాగ్స్ పెడతాను కదా, పెట్టినప్పుడు నచ్చితే లైక్ చేస్తారు, అది చాలా నచ్చుతుంది, అంటే సపోర్టివ్గా అనిపిస్తుంది, అప్రిసియేషన్ లాగా ఉంటుంది నాకు. మీరు వ్లాగ్కి లైక్ కొట్టారంటే ఇంకా పెట్టాలి అనిపిస్తుంది, ఆ ఎంకరేజ్మెంట్ బాగుంటుంది కదా. అలాగే ఈ హైప్ అనేది ఏమంటే, హైప్ అనేసి ప్రెస్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేసి చూపిస్తుంది. ఆ పాయింట్స్ మన వీడియోకి వచ్చినట్టు, వ్యూ పాయింట్స్ అన్నట్టు అది క్లిక్ చేశారంటే మన పాయింట్స్ వచ్చినట్టు. ఆ పాయింట్స్ వల్ల ఏమంటే మన వ్లాగ్ ఏమంటే కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి నచ్చితే చూస్తారు, సపోర్ట్ చేస్తారు, మీలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి. సో అలా జరుగుతాయి అన్నమాట. అందుకే హైప్ అనేది కూడా పెడతారు. సో హైప్ చేశారంటే లైక్ కంటే హైప్ ఇంకా ఎక్కువ అనమాట. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రము హైప్ చేయండి. అలా అని లైక్ కొట్టడం మర్చిపోకండి, లైక్ కూడా కొట్టండి నచ్చితే మాత్రము. నేను ఎవ్రీ వ్లాగ్కి ఏమంటే లాస్ట్ చెప్తా ఉంటాను, లాస్ట్ వరకు చాలా వరకు చూస్తారో చూడరో తెలియదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అని పెడుతూ ఉంటాను. నేను ఎప్పుడు అనుకుంటాను ఫస్ట్లోనే పెట్టేయాలి అనేసి, బట్ ఎందుకో తెలీదు, అలా అలవాటు అయిపోయింది, లాస్ట్లోనే చెప్తాను. ఈ నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీగా ఫస్ట్లోనే అలా చెప్పాలి అనేసి అనుకుంటాను, కానీ చెప్పను అదేంటో. సో మన వ్లాగ్స్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, మెయిన్గా హైప్ చేయడం మర్చిపోవద్దు. అదేమంటే హైప్ అనేది మళ్ళీ 1 weekలో ఒక 3 videosకి మాత్రమే మీరు హైప్ చేయగలుగుతారనమాట. ప్రతి ఒక్క పెట్టిన వీడియోస్కి అలా జరగదు. ఏ వీడియోకి మీరు హైప్ చేస్తే అలా 3 videosకి ఏదైనా హైప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఇంకా చేయలేరు అనమాట, 4th వీడియోకి. అంటే నా వీడియోస్ అనే కాదు, ఎవరివైనా. ఇంకా మమ్మీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తుంది అనేది చూద్దాము. ऑयल है, जिंजर गार्लिक पेस्ट है, ऑनियन, टमाटो। बड़ा है भी कुकर है, छोटा नहीं। వెజిటేబుల్ కుర్మా చేస్తూ ఉంది. ఆ కుక్కర్ చూసి భలేంది క్యూట్గా అనుకున్నా, అది నేనే కొనిచ్చానంట మా మమ్మీకి, మర్చిపోయాను. మా డాడీ ఏమంటే వాకింగ్ టైం అనమాట, వాకింగ్కి వెళ్ళేసి వస్తారు కొంతసేపటి, మార్నింగ్ ఒకసారి మళ్ళీ అలాగే ఈవినింగ్ కూడా వెళ్ళేసి వస్తారు. ఇంతకు బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పలేదుగా, ఈ వెజిటేబుల్ కుర్మా లేకపోతే ఆలూ కుర్మా ఇవి 2 చేస్తుంది, అంటే చపాతీకైనా చేస్తుంది లేకపోతే పూరీకైనా. సో అలా ఈరోజు ఏమంటే వెజిటేబుల్ కుర్మా చేస్తూ ఉంది, ఎప్పుడు పూరీ కుర్మానే ఎందుకు అన్నట్టుగా. పూరీ కుర్మా ఇంకా బాగుంటుంది మా మమ్మీ చేస్తే. काजू और कोकोनट पाउडर ये कई को काजू कोकोनट पाउडर डालते सालने में डाल तो अच्छा था। ఇంకా మా మమ్మీ ఈ వెజిటేబుల్ కర్రీలో ఏమంటే కాజు కోకోనట్ పౌడర్ అది చేసుకొని పెట్టుకుంది, అది కూడా వేస్తుందంట. ఇంక ఇక్కడ ఎవ్రీడే ఏమంటే మమ్మీ డాడీకి మెంతులు అది నైట్ నానబెట్టేస్తుంది అనమాట. నానబెట్టిస్తున్న వాటర్ అది జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని డాడీ వచ్చేసి మార్నింగ్ ఇలా యాక్చువల్గా వాకింగ్ వెళ్ళక ముందే తాగేసి వెళ్తారు. ఈరోజు ఏమో బై మిస్టేక్ మర్చిపోయినట్టున్నారు. ఈ స్పూన్ చూసారా, చిన్నది బుడ్డిది భలే ఉంది, ఆ స్పూన్ కూడా తీసుకెళ్ళి ఇవ్వు అని అడుగుతూ ఉంది. ఇంకా డాడీ వాకింగ్ నుండి వచ్చేసిన తర్వాత ఈరోజు ఇంకా తాగుతున్నారు. ఇంకా డాడీ పిల్లలు ఏ ఫ్రూట్స్ ఇష్టంగా తింటారమ్మా అంటే డ్రాగన్ ఫ్రూట్ బాగా తింటారు డాడీ, అలాగే బేబీ ఆరెంజెస్ కూడా బాగా తింటారంటే అది మోసంబి లాగా ఉన్నాయి, అది తెలియకేమో అది తెప్పించేసారు. బేబీ ఆరెంజెస్ లేవు అనుకుంటాను, కానీ డాడీ అవి కాదు డాడీ, బేబీ ఆరెంజెస్ చిన్నవి భలే ఉంటాయి, ఇంపోర్టెడ్వి అవి, అంటే ఇవి దానికన్నా మంచివి అమ్మ, భలే స్వీట్గా ఉంటాయి, ఒకసారి తినిపించు బాగుంటుంది పిల్లలకి అనేసి చెప్తున్నారు. ఇంకా అలాగే దాంతోపాటు షుగర్ ప్యాకెట్ కూడా తెప్పించారు.
ఏమంటే మమ్మీ ఎక్కువ టీలు కాఫీలు పెట్టుకోదనమాట, కొంచెమే షుగర్ ఏమో వండింది ఫస్ట్ డే వచ్చినప్పుడు, దాంతో మాకు టీ పెట్టేసి ఇచ్చేసింది. డాడీయే ఎక్కువ కాఫీ తాగుతుంటారు, అది షుగర్ ఫ్రీ షుగర్ ఉంటుంది, అదే యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంకా మా కోసం అనేసి మళ్ళీ షుగర్ ప్యాకెట్ తెప్పించారు. ఇంకా ఆ కప్లో ఉండేసి సిన్నమన్ వాటర్ అనుకుంటాను, కరెక్ట్గా తెలీదు, అదేదో ఇచ్చింది మా మమ్మీ. మా డాడీకి టైంకి ఏమంటే ఒక్కొక్క టైంకి ఇది తినాలి ఇది తాగాలి అని ఉంటుంది, సో అలా ఇస్తూ ఉంటుంది. हल्दी, नमक, धनिया पाउडर है, जीरा पाउडर है, वो ये काजू खोपरा। अच्छा मिला आपको, बाद पानी डाल दो, कुकर रख दो, खार डालते नहीं, चिल्ली पाउडर, गरम मसाला खाते डालते नहीं, डालेगा हम मामूल से आपको डालना को लो, कैसा बनाते वैसे बनाओ, వెజిటేబుల్స్ వెజిటేబుల్ को ఇంకా లాస్ట్ వ్లాగ్లో కొందరు కామెంట్ పెట్టారు, మీ మమ్మీ చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది, నీట్గా పెట్టుకుంది ఆశా హౌస్ అనేసి. చిన్నప్పుడైతే నేను నజ్జు మమ్మీ ముగ్గురమే ఇంట్లో ఉంటాం కదా, అస్సలు ఏది మేము అసలు తురుపు పనులు ఒకటి కూడా చేయము, నీట్గా పెట్టుకొని ఉంటాము, అయినా సర్దుకుంటానే ఉండేదన్నమాట. సోఫా కొంచెం అట్లా కదిలిందంటే మళ్ళీ దాన్ని అంతా దులిపేసి మళ్ళీ నీట్గా పెడతా ఉంటుంది. బెడ్ కొంచెం అట్లా ఫోల్డ్ అవ్వకూడదు అంటే బెడ్షీట్ అట్లా మళ్ళీ పెట్టుకుంటా అలా ఉంటుంది. చిన్నప్పటి నుండి అంతే, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరు, మా మమ్మీకి చెప్పేవాళ్ళు లేరు అలా. అంటే మా డాడీ కూడా ఇయర్లీ వన్స్ వస్తారని చెప్తుంటాం కదా, ఎవరు లేరు. కానీ ఎంత నీట్గా రోజు డస్టింగ్ చేసుకుంటుంది మమ్మీ. మేము అంతా రోజు చూసేవాళ్ళం అనమాట. నేను చెప్పేదాన్ని, రెస్ట్ తీసుకోవచ్చు కదా మమ్మీ, ఎవరేమంటారు నీకు ఇల్లు గలీజ్గా ఉంటే, ఎవరైనా ఏమైనా అంటారా అంటే, నాకే అలా నచ్చదమ్మా ఇల్లు అలా గలీజ్గా ఉంటే, నేనే తుడుచుకుంటూ నేను నీట్గా పెట్టుకుంటూ అలా ఉంటాను, ఎవరో ఒకరు వచ్చి నాకు చెప్పాలా అనేసి అనేది. సో అట్లా ఇప్పటికి కూడా మమ్మీ అట్లానే పెట్టుకుంటా ఉంది. ఇంకా లాస్ట్ వ్లాగ్లో బ్రౌన్ రైస్తో దోశ చేస్తుంది మమ్మీ అనేసి అంటే, ఎవరో అడిగారు, నేను ప్రెగ్నెంట్ బ్రౌన్ రైస్ తింటున్నాను, దాని దోశ ఎలా చేయాలో చెప్పాషా, మెజర్మెంట్స్ అడిగి చెప్పు మనసి, అది కనుక్కొని చెప్తాను. ఇంకా అలాగే ఇంకో మమ్మీ వాళ్ళ దోశ ప్యాన్ లింక్ అడిగారు, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మమ్మీ వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొన్నారా ఆశా అనేసి అడిగారు. అవును, మమ్మీ వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు. ఇంకా ఇక్కడ చూసారా, నేను సుదర్శన్ మమ్మీ డాడీ నలుగురమే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. రెడ్డి హ్యాపీ వాళ్ళు అలసిపోయారు, హ్యాపీగా పడుకుంటున్నారు. ఇంకా హాలిడేస్ కదా, మామూలుగానే పడుకుంటుంటారు హాలిడేస్లో, అలా ఇక్కడ కూడా ఇంకా లేయలేదనమాట. సరేలే ఎప్పుడు లేస్తే అప్పుడు తినిపిద్దాంలే అన్నట్టుగా లేపలేదు. ఇంకా టీ తాగుతున్నాం ఇప్పుడు. ఇంకా మేము టీ తాగే టైంకి లేసారనమాట. సార్ ఫ్రెష్ అయ్యి వచ్చేసారంట, మీరు పూరి తినేద్దరు, పూరి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, సో వెంటనే తినేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడేమంటే మఖనా తెప్పించాను, డాడీకి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చేసి ఇచ్చాను, మా మమ్మీ కూడా 2-3 టైమ్స్ చేసి ఇచ్చిందంట. నేను చేసినట్టు రాలేదంట, అంతగా డాడీకి నచ్చలేదంట. అందుకనేసి నువ్వు చేసి ఇవ్వు అంటే, నేను ఇది మామూలుగా ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చాను. అంటే డాడీ వాళ్ళకి నేను ఇంతకుముందు చేసిన మఖనా దొరకలేదంట, సో అదే కావాలి అమ్మ, ఇక్కడ మంచిది లేదు అన్నట్టుగా అంటే, సరే అనేసి నేను అక్కడ నుండి ఏదైనా పర్వాలేదు డాడీ, నేను ఒక్కొక్కసారి ఏది తక్కువ ప్రైస్ అనిపిస్తుందో, ఏది ఆఫర్లో ఉంటే అది తీసుకొని చేస్తూ ఉంటాను అనేసి అన్నాను అనమాట. సో డాడీ కోసం ఒక బాక్స్ చేసి పెట్టేశాను, ఆ మక్కన తింటా ఉంటారు కొద్దిగా అన్నట్టుగా. ఇంకా లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, సిల్వర్ది గ్లాస్ ఉంది, అలాగే ప్లేట్ కూడా కొనుక్కున్నారు మా డాడీ. అదేమంటే డార్క్ అయిపోయింది, సో క్లీన్ చేసి ఇస్తాను డాడీ అని చెప్పేసి, అది నేను నార్మల్గా అక్కడ సిల్వర్ దేవుడివి సామాన్లు ఉన్నాయి కదా నా దగ్గర, సో వాటికి నేను రూపేరి, ఇంకొక రీసెంట్గా ఒక లిక్విడ్ ఏమో తీసుకున్నాను, అది చాలా మంచిగా యూజ్ అవుతాయి అనమాట, చాలా ఒక్కసారిగా మంచిగా షైన్ అయిపోతాయి కొద్దిగా ఇట్లా యూజ్ చేస్తే. సో అదే చెప్తున్నాను, డాడీకి తెలియదు అనమాట ఎలా క్లీన్ చేసుకోవాలో. యాక్చువల్గా నేను ఆ రోజు లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పినప్పుడు ఒకరు మెసేజ్ చేశారు, రేఖ అనేసి. తనేమంటే ఇంత ముందు కూడా నేను ఈ సిల్వర్వి రూపేరితో క్లీన్ చేస్తుంటే చెప్పున్నారంట, అంటే ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు పర్సనల్గా డిఎం చేస్తున్నారు. నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను, ఓకే అవునా అనేసి. బట్ నేను మళ్ళీ మర్చిపోయి నార్మల్గా ఈ రూపేరి ఇంకొకటి ఏదో లిక్విడ్ తెప్పించుకొని యూజ్ చేస్తూ అలా వచ్చేసాను. మళ్ళీ ఈ లాస్ట్ వ్లాగ్కి పెట్టినప్పుడు నేను చెప్పాను ఆశ మీకు, ఇంత ముందు కూడా మీరు పట్టించుకోలేదు అన్నట్టుగా పాపం చెప్పారు. అంటే ఇలాంటివి ఇప్పుడు దేవుడి సామాన్లు ఉంటాయి కదా, వాటికి రూపేరి యూజ్ చేయొచ్చంట. ఇప్పుడు డాడీ తింటారు కదా, ఇప్పుడు ప్లేట్ అన్నట్టుగా ఈ గ్లాస్ అన్నట్టుగా వీటికి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, దాంతో యూజ్ చేయాలంట, అప్పుడు తెల్లగా బాగా క్లీన్ అయిపోతాయంట. సో దీంట్లో అంటే కెమికల్స్ అట్లా ఉంటాయి కదా, సో అదైతే ఆ డిజైన్ కానీ అవంతా ఏమీ షేడ్ అవ్వకుండా బాగుంటాయి ఆశ, నువ్వు కోల్గేట్ పేస్ట్తో చేయండి, అది ఈ రూపేరి యూజ్ చేయకూడదు దీనికి అనేసి అన్నారు. సో
సో ఓకే అనేసి మళ్ళీ గుర్తుకు వచ్చింది. అవును కదా ఇంత ముందు కూడా చెప్పున్నారు అన్నట్టుగా. ఇంకా గీత అని కూడా మన లాస్ట్ వ్లాగ్లో సేమ్ చెప్పారు, కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా అది యూస్ చేయండి తెల్లగా బాగా వచ్చేస్తాయి అన్నట్టుగా. అంటే మెయిన్గా మనం తినే ప్లేట్ ఇలా స్పూన్ అట్లా అన్నట్టుగా, స్పూన్ కాదు గ్లాస్ అన్నట్టుగా. సో సిల్వర్ ప్లేట్ చూపిస్తాను చెప్పానుగా, ఇదే అనమాట డాడీ తీసుకున్న ప్లేట్. చాలా బాగుంది డిజైన్, ఎంత బాగుందో. ఇంతకుముందు సేమ్ స్టీల్లో ఉండింది కానీ ఇంత పెద్దది కాదు, కొంచెం చిన్నదిగా. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి ఏమంటే ఎగ్ కర్రీ చేస్తాను మమ్మీ నేను అని చెప్పాను అనమాట. నేను ఆ రోజు వెన్స్డే కాదు థర్స్డే అనమాట, ఇది థర్స్డే రోజు. సో థర్స్డే రోజు ఇంకా నేను నాన్ వెజ్ తిన్నాను. ఇంకా ఎగ్ కర్రీ చేసేద్దాం మమ్మీ, నిన్ననే కదా చికెన్ చేసావు, అవే మధ్య ఫిష్ చేసావు, ఇన్ని ఉన్నాయి కదా, ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేసేద్దాం అనేసి అంటే నేనే చేస్తానులే అని చెప్పాను. అందుకే మమ్మీ అన్నీ కట్ చేసేసి నీట్గా పెట్టేసింది, అంతే గబగబా చేసేయడం. ఎవరైనా ఇట్లా కట్ చేస్తే చేయడం చాలా ఈజీగా ఉంటుంది కదా. ఆ రోజు మధ్య ఎగ్ కర్రీ ఎమ్మీగా వచ్చింది, నిజంగా చాలా బాగా వచ్చింది. రీసెంట్గా నేను బెంగళూరులో కూడా చేశాను, అప్పుడు కూడా చాలా బాగుందని చెప్పేసి తిన్నారు సుదర్శన్ వాళ్ళు, అలాగే వచ్చింది. అరే నాన్న గెలిచినట్టు వద్దు రే, మీరు మీరు ఏం చెప్పండి రా. అది ఎక్కడ ఉందిరా, ఏమొద్దు అరే బాబాతో రా అవన్నీ, ఇక్కడ నాన్నకు సంబంధించి చెప్పురా. బార్బిక్యూ హైదరాబాద్ లో రాలా, విన్ అయితే టెడ్డీ విన్ అయితే నువ్వు విన్ అయితే కదరా నాన్న పార్టీ ఇస్తారు. ఓ డాడీ మీ ఇద్దరు విన్ అయితే అది జరుగుతుంది. నువ్వు కాదు, నువ్వేం చేసావు ఇక్కడ బాగా, ఇప్పుడు వర్షాలు కదా. స్నో వాల్ కాదంట, ఈ పార్క్ అంట. ఫస్ట్ హ్యాపీకి వెళ్ళామని, గెలిచిన తర్వాత హ్యాపీ ఏం అడిగితే అది ఇవ్వాలి. చిన్నది కదా, చిన్నది కదా. పండ్లు చెప్తుంది వాడికి కూడా. అబ్బా వాడు గెలిచినాక ఏం అడిగితే అది ఇవ్వాలి డాడీ. యాపోడ్ ఏం గెలిచింది ఏం వినాలా మాట, ఏదో ఒకటి ఇవ్వాలి. మొండ ఆడకూడదు. ఏం చూపించాలి? బెస్ట్ ఆఫ్ 5 అనింది. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3. ఎవరైనా 3 ఆడతారు నాన్న, 5 బెస్ట్ ఆఫ్ అయిపోయాయి కదా 3. లాస్ట్ అంటే ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3. నువ్వు అవ్వకపోతే అవుట్. ఒరే డెడ్డా,
ఏ ఇట్రా టెడ్డా వీడు గెలిస్తే శుద్ధ వేస్ట్ రా. ఏ హ్యాపీ వాళ్ళు ఆడేస్తున్నారు రారా. ఎక్కడికి వెళ్ళావు? ఉండు వేస్తుందిలా. కాలు తీకుదా ఎప్పుడు నువ్వేనా నేను ఇప్పుడు అది చేసావు కదా. ఫస్ట్ గేమా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ సరే నేను కూడా నాన్నదే ఏ నానాదే ఇంకెందుకైతే ఆడేది. ఎట్లా వినవుతాం సో నువ్వు బార్బీక్యూ చేయి. చూడాలి మా ఇద్దరు ఎవరో ఒకరు విన్ అవ్వాలి. మన ఇద్దరు హ్యాపీ నువ్వేమమ్మా సేమ్ ఏమి వాడిద్దరు సేమ్ ఉంటావు. వీళ్ళిద్దరు ఎవరు విన్ అయినా మనం రేపు ఊరికి వెళ్ళకూడదంట. హ్యాపీ కూడా అదేనా? ఓకే నేను ఒక్కటే బార్బిక్యూ. హ్యాపీకి బార్బిక్యూ ఇష్టం లేదు కదా? ఇష్టమా? డాడీ స్క్విడ్ కదే స్క్విడ్ ఆక్టోపస్ కదే చైనా వాళ్ళంట. ఆక్టోపస్ లాగా ఉంటుంది. మళ్ళీ ఆక్టోపస్ కూడా ఉంటుంది. క్రాబ్ కూడా ఉంటుంది. అవి పురుగులు కాదు యానిమల్స్. వాటర్ ని చంపేస్తుంది. నానా ఫిష్ కూడా ఇదో నీళ్ళల్లో డక్ కూడా ఉంటుంది. డక్ కూడా డక్ అందట. ఎప్పుడు తిన్నావురా నువ్వు డక్? ఇదేడా డక్ చిన్నప్పుడా? అన్ని అబద్ధాలు డాడీ. డాడీ ఎగ్ డక్ అయినా మేము తినలేదు డాడీ అసలు దాన్ని పాపం. అయితే బార్బిక్యూ క్యాన్సిల్ అంతేగా? అంతే అంతే క్యాన్సిల్ క్యాన్సిల్. అలా అలా అనుకోలేదు మీరు. వాడికి అంతే. ముగ్గురు అడు కూర్చోండి మూల. డాడీ డాడీ వెజిటేరియన్స్ ఒక దగ్గర. అమ్మి సమా బార్బిక్యూ కదే. మన ऊपर ले में जाते नहीं है तो गाँव को अच्छा जाएंगे फिक्र से है बोले जब से బబ్బా ఎలా ఉంటది? బబ్బా రియాక్షన్ పిల్లలు చెప్పి పెట్టాడు. అన్నా చూడు ఇప్పుడు వర్షం
యాక్చువల్గా థర్స్డే రోజే వెళ్ళిపోవాలి బెంగళూరుకి అనుకున్నాం. అంటే ఈ రోజే, అంటే ఈ వ్లాగ్ పెట్టిన రోజే వెళ్ళిపోవాలనుకున్నాము. కానీ మళ్ళీ వెళ్ళలేదన్నమాట. సరే రేపు వెళ్ళిపోదాంలే అనుకున్నాము. అంటే రేపు ఫ్రైడే తెలుసు, అయినా ఏముంది, ఇంకా కొత్తగా మ్యారేజ్ చేసిన వాళ్ళమా ఏమి, ఎప్పుడు వెళ్తే ఏం కాదులే, ఒకసారి ట్యూస్డే వెళ్ళకూడదు అన్నారు. సో ఓకే, ఒకసారి వెళ్ళలేదు. మళ్ళీ అప్పుడు అంతా వస్తానే ఉండేదాన్ని అనమాట. అందుకనేసి ఇంకా సరేలే ఫ్రైడే వెళ్ళిపోదాం అనుకున్నాము. మమ్మీ వచ్చేసి మళ్ళీ చికెన్ ఫ్రై చేసింది అనమాట. ఎగ్ కర్రీ కాకుండా చిక్కుడుకాయ కర్రీ చేసింది, నాకు డాడీకి అన్నట్టుగా. గోంగూర పచ్చడి ఆల్వేస్ ఉంటుంది, మమ్మీ చేసి పెట్టుంటుంది. ఇంకా నెయ్యి ఉంది, అలాగే పాపడ్ చేసింది, ఇంకా పెరుగు అనమాట, హోమ్ మేడ్ పెరుగు. ఇంకా అలా వెళ్ళాలి అనుకున్నాం కదా. ఇంకా ఏముంది డాడీ, ఇదేమైనా న్యూలీ మ్యారీడా, అలా వెళ్ళకూడదమ్మా శుక్రవారము మంగళవారం అనేది అట్లా అనేసి. అంటే మెయిన్గా ఆంటీ వాళ్ళ ఇంట్లో అలాంటివి ఏమి లేవన్నమాట. శుక్రవారం వెళ్ళకూడదు, మంగళవారం రాకూడదు, సో ఇట్లాంటివంటి ఏమి ఉండవు. మమ్మీ చెప్తా ఉంటుంది వెళ్ళకూడదమ్మా అట్లా అనేసి. అయినా మేము వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఇంతకు ముందంతా. సో ఇప్పుడేమంటే ఏముంది డాడీ వెళ్ళిపోతాము, వీళ్ళకి మళ్ళీ మండే నుండి స్కూల్స్ ఉన్నాయి, కొంచెం రెస్ట్ దొరుకుతుంది, వెళ్ళి అని సర్దుకుంటూ చేసుకుంటూ ఉంటాము అలా అనేసి అన్నాను అనమాట. అంటే ఒప్పుకోలేదు డాడీ, ఉండండి అనేసి. కానీ డాడీకి అర్థమైపోయింది మేము వెళ్ళిపోతాము, చెప్పామంటే వెళ్తాము అన్నట్టుగా. ఇంతకు మేము రేపు ఉన్నామా వెళ్ళిపోయామా అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోయాం. నిన్నటి ప్లాన్ ఈ రోజు సక్సెస్ అవుతుంది. సుదర్శన్ బాయ్. అదే చెప్పాగా, నేను మా మమ్మీ ఎక్కడికో షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. కానీ మా సుదర్శన్ వాళ్ళు ఏమంటే మాతో వాళ్ళు కూడా వస్తాము అని చెప్పడం స్టార్ట్ చేశారు అనేసి. చల్ ఇంకే రెడీగా వెళ్దాం, వెళ్ళేద్దాం. బాయ్. జాగ్రత్త, స్లోగా. హ్యాపీ ఉండు. వీటితో ఇంక ఇదే గోరటెడ్డ. ఫస్ట్ ఏమో మమ్మీ నేను వెళ్దాం అనేసి, దాని తర్వాత టెడ్డీని కూడా తీసుకెళ్దాం అనేసి. ఇంకా హ్యాపీ ఉంది, అమ్మ నేను వస్తా అమ్మ, నాకు బోర్ కదమ్మా ఇంట్లో అంట స్టార్ట్ చేసింది. సరే రాడా, పాపం అనిపిస్తుంది వాడిని చూస్తుంటే. అందుకనేసి మళ్ళీ నలుగురము వెళ్తున్నాము. క్యాబ్లో వెళ్దామంటే ఒప్పుకోలేదు, ఆటోలో వెళ్దాం అన్నారు. ఇంకా డాడీ మా సుదర్శన్ ఇద్దరిని ఇంట్లో పెట్టేసి వచ్చేస్తాం, టీ టైం కల్లా వచ్చేస్తాము అలా అనేసి బయలుదేరేసాము. 2కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా దసరా కదా, ఇక టెంపుల్స్ కానివ్వండి, ఇది మేము ఎప్పుడు వెళ్ళే టెంపుల్ అనమాట. అప్పుడు నాకు అమ్మవారు వచ్చినప్పుడు అక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. సో అది భలే డెకరేట్ చేస్తున్నారు దసరా కాబట్టి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, దిల్సుఖ్ నగర్ వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది చైతన్యపురి అంట. మేమేమంటే ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అదే గోయాస్కి వెళ్ళాను అవంతా మమ్మీకి చెప్పాను. మా మమ్మీ చెప్తేనే నాకు కూడా ఒక ఐడియా వచ్చి సరే సిల్వర్ జ్యువెలరీకి వెళ్దామా చూద్దామా అనేసి అనుకున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు ఇమ్మడిలో మా మమ్మీకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఇమ్మడిలో కొందరు తీసుకోన్నారు అట్లా అనేసి చెప్పుండింది అనమాట ఇంతకుముందు. అక్కడ బాగుంది అనేసి. సో నువ్వు వచ్చావంటే తీసుకెళ్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అనేసి అనునింది. అలా వెళ్దాము అనేసి అనుకున్నాము. మా మమ్మీ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏమంటే ఒక నెక్లెస్ ఉంది మమ్మీ దగ్గర, దానికి బుట్ట కమ్మల్లాగా తీసుకుందాము, సిల్వర్ జ్యువెలరీలో తీసుకుందాం కదా, ఇప్పుడు మనం గోల్డ్ కొనలేము కదా అట్లా అనేసి అనుకుందంట. లాస్ట్ టైం చూసుకుందంట ఏదో తీసుకోవాలనేసి. కానీ మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు అది సేమ్ చూపించండి అంటే ఆ పీస్ లేదనమాట. మా మమ్మీకి ఏమో ఫోటో లేదు, మా మమ్మీ ఫోటో వీడియో అంటూ ఏం తీసుకోలేదు. వాళ్ళకి చెప్తుంటే అది ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా అన్నీ చూపించారు, ఏది నచ్చలేదు అనమాట, అంటే దానికి మ్యాచ్ అవ్వలేదు. అందుకని ఏం తీసుకోలేదు. ఇంకా చిన్న చిన్న నెక్లెసెస్ అంటే ఇప్పుడు నేను యాపిక్ తీసుకున్నాను కదా బర్త్డే కోసం అన్నట్టుగా, అలాంటివి చూశాను, బాగున్నాయి. నాకు ఎందుకో తెలియదు, రియల్గా చెప్తున్నాను. ఎట్లుందంటే ఇది ఎంతైనా సిల్వర్ జ్యువెలరీయే కదా, ఇది గోల్డ్ కాదు కదా. నాకు ఒకసారి తీసుకున్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ చాలే, ఇంక రెండోసారి వద్దా అది నాకు నచ్చలేదన్నమాట, ఎందుకో తెలియదు. సేమ్ ఇక్కడ కూడా అన్నీ కనుక్కున్నాను నేను. అక్కడ పీస్ ప్రకారం ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే అంట. పీస్ ప్రకారం అది ఎన్ని గ్రామ్స్ అట్లా ఏమి ఉండదంట. ఏమంటే ఈరోజు ప్రైస్ ఇవ్వరంట, ఈరోజు ఉన్న సిల్వర్ ప్రైస్ ఇవ్వరంట, ముందే ఓల్డ్ సిల్వర్ ప్రైస్లోనే చేసి పెట్టుంటారంట. జస్ట్ ఆ నెక్లెసెస్ ఏమంటే అలా పీస్ వైజ్ తీసుకుంటాము. మళ్ళీ మనకి ఎక్స్చేంజ్ చేయాలన్నా అట్లా అన్నప్పుడు 55% అలా తీసుకుంటాము అంతే అనేసి అన్నారు. సో సేమ్ అన్నీ కనుక్కున్నాను అంతే, డీటెయిల్స్ కొంచెం అక్కడ నేను మిస్ అయిన డీటెయిల్స్ ఇక్కడ కనుక్కున్నాను. బట్ ఇక్కడ ఏం షాప్ చేయలేదు, జస్ట్ చూసాము. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు ఇక్కడికంటే గోయాస్లో వెళ్ళాం కదా బెంగళూరులో, అక్కడ కలెక్షన్ చాలా నచ్చింది అనమాట. అక్కడ కొంచెం కొత్త ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది అంతే. అక్కడ నుండి మళ్ళీ వనస్థలిపురంకి ఆటోలో ఎక్కి ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాము. మెయిన్గా నాకు అనిపించింది మా మమ్మీకి ఒక మంచి శారీ తీసుకొని ఇద్దాము అనేసి. నేనేం తీసుకోరాలి మమ్మీకి వచ్చినప్పుడు ఏదైనా శారీ తీసుకురావడం. పదాలు
అమ్మ ఇక్కడ ఇలా అడుగు పెట్టగానే ఎలా ఉందంటే ఒక చేపల మార్కెట్ లాగా ఉందన్నమాట. అది ఎట్లా అంటే గ్యాప్ లేదు, అట్లా ఉంది. ఆఫర్స్ భలే భలే ఆఫర్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి, కొత్త షాప్ లాగా ఉంది. ఏమంటారు ఇంకా దసరా ఆఫర్స్ అనేసి ఇంకా ఇంకా ఉన్నాయి. ఫుల్ అసలు క్రౌడ్ అనమాట. సరే అనేసి ఏదో ఒకటి తీసుకుంది. ఇలాంటి దగ్గరికి నేను ఇంకా మా డాడీని మా సుదర్శన్ తీసుకొచ్చారంటే వాళ్ళు షాపింగ్ చేసి ఇస్తారా, అసలు లోపలికి వెళ్ళనివి ఇస్తారా మనకి? ఇంకా ఇదైతే ఓకే, శారీ షాపింగ్ అనేది కొంచెం సెలెక్ట్ చేస్తారు. ఇమ్మడి ఇలాంటివి అనుకోండి అస్సలు ఒప్పుకోరు. అందుకని మీరు వద్దు మేము వెళ్ళేసి వస్తామంటే మమ్మల్ని అసలు వదలలేదు. ఆయన పాప లాస్ట్కి వదిలేసరి వచ్చేస్తాము మేము తొందరగా టీ టైంకి అన్నట్టుగా వచ్చామన్నమాట. అంటే లాస్ట్లో వచ్చేటప్పుడు కొంచెం హింట్ ఇచ్చేసి వచ్చాము. మా సుదర్శన్కి చెప్పాల్సిన మా సుదర్శన్కి, డాడీకి చెప్పాల్సిన డాడీకి హింట్ ఇచ్చి. ఇంకా ఇక్కడ చాలా శారీస్ చూసాం. మా మమ్మీ వెరైటీగా ఉంటారు. మా మమ్మీ శారీస్ ఆర్గాన్జా టైప్, కోటా శారీస్ అట్లాంటివి కొన్ని కడుతుంది మా మమ్మీ. సో మమ్మీ నీకు ఏది ఇష్టంగా ఉంటుందో అదే తీసుకో అని చెప్పాను. అక్కడ అన్ని శారీస్ అంటే కొంచెం ఫ్యాన్సీలోనే ఉన్నాయి, కానీ అది అంత అక్కడ క్లాత్ కొంచెం మంచిగా లేదనిపించింది అక్కడ అంతా చూసేసరికి. సరే ఇంకా ఇక్కడ ఏమంటే ఫస్ట్ మా మమ్మీ శారీ కంటే ఫస్ట్ ఏమంటే మా నాయనమ్మకి ఒక శారీ తీసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇలా పాటూర్ పట్టు ఇలాంటివి ఉంటాయి కదా, మంగళగిరి కాటన్ అంటూ కొన్ని మంచి పట్టు శారీ తీసుకుందాం కదా మమ్మీ నాయనమ్మకి అంటే అసలు శారీసే వద్దంటా ఉందంట. అంటే మా మమ్మీ మా డాడీ ఏమంటే నెక్స్ట్ వీక్ మా నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నారు చూసేసి రావడానికి. అందుకనేసి నేను ఒక శారీ కొనిస్తాను నాయనమ్మకి ఇవ్వు మమ్మీ అనేసి అన్నాను అనమాట. సరే ఆ శారీసే వద్దు, బట్టలు ఏం తీసుకురావద్దమ్మా, నేనేమైనా నా ఏజ్కి నేనేమైనా కట్టుకుంటాను, ఉన్నటివే ఎక్కువగా ఉన్నాయి అసలు నాకు ఏం అంటే వెళ్ళినప్పుడు అంతా తీసుకెళ్తా ఉంటారు మా డాడీ వాళ్ళు. అలా ఈసారి వద్దు అని చెప్పారంట. పర్లేదులే మమ్మీ ఇంకేమి ఇస్తాను చెప్పు, అదే శారీ అయినా ఇవ్వు నాకు గుర్తుగా అని చెప్పేసి ఒక శారీ తీసుకుని సెలెక్ట్ చేద్దాం అనేసి తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే అంటే మా మమ్మీకి తెలుసు కదా మా నాయనమ్మ కాటన్ వేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క కాటన్ టైప్ వేసుకుంటూ ఉంటారు కదా. సో నాకు అంత తెలియదు, అందుకే మమ్మీ హెల్ప్ తీసుకుని ఒక శారీ అయితే సెలెక్ట్ చేశాను. ఇంక ఇప్పుడు ఇక్కడ ఏమంటే మా మమ్మీకి అనేసి శారీస్ చూస్తాం. మమ్మీ శారీస్ ఏమంటే కోటా శారీస్. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది కదా, ఇక్కడ ఒకటే క్రాకర్స్. అయ్యో ప్లీజ్ ఏం అనుకోవద్దు డిస్టర్బెన్స్గా ఉంటే. ఇక్కడ ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇట్లే ఇంకా నాకు ఇంకా ఎక్కడ ప్లేస్ లేదు ఇవ్వడానికి, అందుకని సైలెంట్గా ఉండే ప్లేస్ లేదనమాట. ఇంకా మమ్మీ కోసం అని శారీస్ చూస్తున్నాను. కోటా శారీస్ కొన్ని చూసాము. ఇంకా మా మమ్మీ ఆర్గాన్జా టైప్ కొంచెం అలాంటివి టిష్యూ టైప్ అలాంటివి తీసుకుంటూ ఉంటుంది. సో అలాంటి వాటిల్లోనే ఒక 2-3 శారీస్ ఏమో సెలెక్ట్ చేశాను. దాంట్లో 1 తీసుకున్నాను. నాయనమ్మకి శారీ ఒకటి తీసుకున్నాను ఫైనలీ. ఇంకా మా మమ్మీకి శారీ తీసుకున్నాను. అసలు చెప్పాలంటే మా మమ్మీ శారీస్ ఇక్కడ అంతా చూసి చాలా కాస్ట్ అనిపిస్తూ ఉంది, నాకెందుకు ఇది ఎక్కడ తక్కువ రేట్ అనిపించలేదు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా మా అత్తయ్య కూడా ఏదైనా శారీ తీసుకుందాం అని చూశాను, కానీ నాకేమో కొన్ని నచ్చలేదు. ప్లస్ ఏమో ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది. వద్దులే మమ్మీ మళ్ళీ ఆంటీ మా మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడు అంతా తీసుకెళ్ళమంటా ఆంటీ కోసం, కానీ ఈసారి నేను తీసుకెళ్ళలేదు. లాస్ట్ టైం తీసుకున్నప్పుడే ఆంటీ కొన్ని నచ్చలేదు అనమాట. మా ఆంటీ ఈ మధ్య శారీస్ ఎక్కువ వేసుకోలేదు, అందుకని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు తీసిస్తానులే మమ్మీ ఇప్పుడు ఏం వద్దు అని చెప్పేసి మా మమ్మీ కోసము మా నాయనమ్మ కోసం మాత్రమే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే వీళ్ళకి అలిసిపోయారు ఆ షాపింగ్. ఉండుంటాం అక్కడ ఒక 45 minutes 1 hour ఉండుంటాం ఆ షాప్లో. పాపం బోర్ కదా అలిసిపోయారు. మెయిన్గా హ్యాపీ చాలా అలిసిపోతూ ఉంటుంది. మెగ్డీకి ఇలాంటివి తీసుకొచ్చామంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు హ్యాపీయే చెప్పాలంటే. మెగ్డీకి వెళ్దాము అనేసి అన్నారు. ఇక్కడ ఎక్కడ మెగ్డీ ఉందిరా అనేసి అని మళ్ళీ నేను గూగుల్ సెర్చ్ చేస్తే మ్యాప్స్లో ఉండింది వనస్థలిపురంలోనే ఇక్కడ మెగ్డీ అనేసి. మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాము. ఇదిగో ఈ మెక్డొనాల్డ్స్కి వస్తున్నాము మమ్మీతో. అసలు ఇంత షాపింగ్ చేస్తాను, ఇంత ఇలా అవుటింగ్ వస్తాము మమ్మీతో అనేసి అస్సలు అనుకోలేదు నేను. చాలా హ్యాపీ అనిపించింది. నార్మల్గా ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళేసి ఇంకొకటి మాంగళ్య అనేది ఒకటి ఉంది వనస్థలిపురం, దానికి వెళ్ళుంటే బాగుండేదబ్బా అనేసి తర్వాత అనుకున్నాం మేము. ఆర్ఎస్ బ్రదర్స్లో బాగాలేకపోతే మాంగళ్యకి వెళ్ళొచ్చు కదా, అస్సలు గుర్తే లేదు అదైతే మాకు. దానికి వెళ్ళుంటే బాగుండేదా, దాంట్లో శారీస్ బాగుంటాయేమో అనిపించింది. మమ్మీ కూడా అవునవును అరే మర్చిపోయాను చెప్పడం, మాంగళ్యలో కూడా బాగుంటాయి ఎవరో తెచ్చుకున్నారు అనేసి అంటా ఉన్నాను. సర్లే మమ్మీ ఇప్పుడు ఎందుకులే అనేసి ఇంకా అది మేము ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చి మాట్లాడుకున్నాం దాని గురించి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడైనా వెళ్దాంలే అనేసి అనుకున్నాను. ఇంకా నేనేమంటే ఆ రోజు హాట్ కాఫీ తెచ్చుకున్నాను, హాట్ చాక్లెట్ తెచ్చుకున్నాను. ఇంకా హ్యాపీకి మఫిన్ కావాలంటే రెడీతో కొంచెం హాఫ్ తింటాము అనేసి షేర్ చేసి మా మమ్మీ కూడా కొద్దిగా పెట్టారు. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు చికెన్ తింటారు కాబట్టి చికెన్ బర్గర్స్, దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్,
నగ్గెట్స్. యాపీకి నగ్గెట్స్ చాలా ఇష్టంగా తింటుంది, అందుకని ఇంకా నగ్గెట్స్ నేనేమంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించుకున్నాను. దానికి పిరి పిరి మసాలా ఉంటుంది కదా, అది ఆర్డర్ చేసుకున్నాను. ఈ చాక్లెట్ కాఫీ తాగుతూ అది తిందాంలే బాగుంటుంది. నాకు ఇంకా బర్గర్స్ ఇవన్నీ ఏం తినాలనిపించలేదు, సో ఇవి ఆర్డర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. అన్నయ్య ఇంకా మా డాడీ ఉన్నారుగా, హ్యాపీగా మా సుదర్శన్ మంచిగా చూసుకుంటారు, కాఫీ చేసి ఇచ్చుంటారు అనేసి అనుకున్నాం. ఒక మూవీ పెట్టుకొని ఉంటారు అనేసి అనుకున్నాము. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా సుదర్శన్ అడిగాను, ఏమేం చేశారు బాబా, నేను లేం కదా డాడీ, నువ్వేం చేశారంటే, మేమిద్దరం మర్చిపోయా బుజ్జి నీకు చెప్పడం, కిచెన్లోకి వెళ్ళేసి నేను అంకుల్ ఇద్దరం కలిసి కాఫీ చేసుకున్నాము అంట. అంటే మా డాడీ ఏదో కాఫీ నేర్పించారంట మా సుదర్శన్కి చెప్పాలంటే. సో ఇద్దరు కలిసి కాఫీ చేసుకున్నారంట. అదేదో మూవీ నేమ్ చెప్పాడు మా సుదర్శన్, మర్చిపోయాను. ఆ మూవీ ఏదో పెట్టుకొని ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారంట. వీళ్ళు చూడు ఎప్పుడు వెళ్ళారు ఇంకా రాలేదు అనేసి మాట్లాడుకున్నారంట కొంతసేపు. అంటే మేము ఫోన్ చేసి సుదర్శనే ఫోన్ చేశాడు, ఇంకా రాలేదేంది బుజ్జు అనేసి. కొంతసేపు బాబా వచ్చేస్తాము, అంటే ఆర్ఎస్ బ్రదర్స్లో ఉన్నాం అప్పుడు మేము, వచ్చేస్తాము అనేసి చెప్పున్నాను. ఈ ప్లాన్ అస్సలు లేదు మాకు యాక్చువల్గా. బాగుంది హ్యాపీ, డ్రెస్కి పూసుకోకుండా తిను. ఫ్రెంచ్ ఫ్రైస్ తినలేదేమి? మా మమ్మీకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ నచ్చుతుంది, వెన్నెలా నచ్చుతుంది, స్ట్రాబెర్రీ కూడా తింటుంది. చాక్లెట్ వద్దు అనేసి అనింది అనమాట. అందుకనేసి వాళ్ళిద్దరికి చాక్లెట్, మా మమ్మీకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. ఇంకా నేనైతే మళ్ళీ మైగ్రేన్ వస్తుందేమో అన్నట్టుగా నేను ఇంకేం తినలేదు. ఇక ఆర్డర్ ఇచ్చున్నామంట మా డాడీ కోసం, సుదర్శన్ కోసము ఏమైనా తీసుకెళ్దాం అనేసి దానికోసం వెయిట్ చేసాం. దాని తర్వాత బయటికి వచ్చేసి ఆటో బుక్ చేసేసుకున్నాము. ఒక్కొక్కటి ఏమంటే మనము ఒకటి అనుకొని ఇంకా ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేసామంటే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇక్కడ అప్పుడు టైంలో నాకు అదే అనిపించింది, చాలా బాగా ఆర్ఎస్ బ్రదర్స్ ఒకటే అనుకున్నాం. మళ్ళీ ఇమ్మడికి వెళ్దామా వద్దా అనుకొని కూడా వెళ్ళిపోయాము, అది డౌట్ఫుల్గా. కానీ అదేం అంతగా ఏం లేదు, అక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ చూసేసి కనుక్కొని వచ్చేసాము. ఈ మెక్డీకి వచ్చాము చూసారా మమ్మీతో, అది చాలా బాగా అనిపించింది. ఇది అసలు అనుకోకుండా ఇక్కడికి వచ్చేసరికి మేము కరెక్ట్గా ఇంటి దగ్గర ఆటో దిగామో లేదో మా డాడీ ఫోన్ చేశారు, ఇంకా రాలేదు ఏంటంటే, ఇంకా 1 hour పడుతుంది డాడీ అని చెప్పేసరికి షాక్ అయ్యారు. మా మమ్మీ ఏమంటే కింద ఫ్రెండ్ ఉందనేసి ఏం పార్టీ చేసుకున్నారు. హ్యాపీ ఆల్రెడీ వెళ్ళిపోయింది లోపలికి. హాయ్, ఎలా అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి? ఇంకా పెట్టేసాను, ఏం కాదులే పెట్టేసి. బాబాకి ఫ్రెంచ్ ఫ్రైస్ దో ఖాओ డాడీ తో ఖాओ పైలే. చెప్పాను ఏదో మూవీ చూస్తూ ఉంటారు అనేసి, సో ఇది ఏదో మూవీ పెట్టుకోమన్నారు. ఇంక ఇప్పుడు శారీస్ చూపిస్తున్నాము. బెల్లమైన స్వీట్ అనుకో, షుగర్ కి జాగరికి ఏం డిఫరెన్స్ లేదు. ఏ కలర్ అది ఏమని బాగుంటుంది చెప్పమను. ఆంటీ బాగుంటుంది ఇది దాదిమాకి, మీరు తీసుకొస్తే వద్దనింది, నా ఇచ్చాను చెప్పి ఇవ్వండి, దీనిలో పెట్టి ఇవ్వండి. భలే రేట్లు ఉన్నాయి బాబా, అది ఆఫర్స్ అనే కానీ కొత్త షాప్ అని ఆఫర్స్ అని ఏం నచ్చలే మాకు, అందుకనే ఇంకా ఇవే అన్ని తిరుగుకుంటా పోన్నాం కింద అన్ని. 2 hours నానా ఆటోలు దొరకాలి, రావాలి చూడు బాబా అనేసి ఆటోలు దొరకట్లేదండి.
మళ్ళీ ఫోన్ చేస్తే 1 అవర్ అన్నారు ఇప్పుడు అనుకో షాక్ పూరే మేము जो ఎంత తొందరగా వచ్చేసాం ఆమె నికల్ से कब सुबह फोन करा इन्हें मैं भी నాని మమ్మీ నువ్వు చెప్పు నాని మమ్మీ మా మమ్మీకి చాలా ఏదైనా ఎప్పుడైనా చెప్పకుండా చేస్తే అదేమంటే కరెక్ట్గా నమ్మేలాగా ఉండిపోతాయి ఏమైనా మాట్లాడినప్పుడు. ఎప్పుడు ఎలా చెప్పకుండా వెళ్ళడము అలాంటివి ఎప్పుడు ఏం జరగలేసరికి ఏం మాట్లాడుతున్నామో మాకే అర్థం కావట్లేదు. మా మమ్మీ అయితే మరీ విచిత్రం. దసరా కదా, ఇప్పుడు రంజాన్ అనేసి ఆటోలు దొరకట్లేదంట. మళ్ళీ నేను వచ్చేసి మా డాడీ అనబోయి టెడ్డీ అంటున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నా మాకే అర్థం కావట్లేదు. అందుకే చెప్పేసి వెళ్ళామంటే బాగుంటుంది. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉంటే బాగుంటుంది అంటారు కదా, మాకు అది సీన్ లేదు. ఇట్లాంటివన్నీ బుక్ అయిపోతాము అన్నమాట, దొరికిపోతాము. ఇంక ఇప్పుడే శారీ చూపించాను కదా, చాలా బాగున్నాయి అనిపించింది. మా మమ్మీ కలర్ లేదంట, నాకు పిస్తా కలర్ ఒకటి నచ్చింది, అది తీసుకో మమ్మీ అంటే అది సేమ్ ఉన్నది అనేసి అన్నట్టుగా మా మమ్మీకి నచ్చిన కలర్ తీసుకుంది. ఇంకా మా నాయనమ్మకంటూ ఆ శారీ తీసుకున్నాము. ఆ 2 శారీస్ తీసుకునేసి వచ్చేసాము అనమాట. ఇంకా ఇప్పుడు నైట్ బిగ్ బాస్ టైము, బిగ్ బాస్ చూద్దాం అనేసి కూర్చొని ఉన్నాము. మా డిన్నర్ కూడా అయిపోయింది. అంటే మేము ఇంకేం తినలేదు. ఇక్కడ ఏమంటే మా మమ్మీకి పాపం కాలు నొప్పి. నీకు ఎట్లా తెలుసు అప్పుడు? అమ్మ నీకు వెనకాల పడిపోయి ఉంటాంట ఎడ్డ. అబ్బా భలే కరెక్ట్ గా చేస్తుంది. నువ్వు వచ్చి 2 రోజులు అయింది, వాళ్ళు గుర్తుకొచ్చింది నాకు. నొప్పి అనవసరంగా వేస్ట్ చేసింది 2 రోజులు. ఫిజియోథెరపీ డాక్టర్ ఫీజు ఇస్తాలే, ఫీజు బ్లెస్సింగ్స్ నాన్న మమ్మీ చాలా అని చెప్పి హ్యాపీ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్సా? నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీ నలుగురికి. నలుగురు నాకు స్లోగా నాన్న ఇది బొమ్మ కొని ఇచ్చారు కదా నీకు. ఫిజియోథెరపీ చేసింది కదా అప్పుడు. ఈ డాక్టర్ ఇర కొట్టేస్తుంది. ఇప్పుడు ఏమో చూడటం లేదు. చాలే పాపం. అబ్బో నొప్పి వద్దులే అమ్మా. అది అక్కడ వాసింది చూడు, అక్కడేమో చేస్తుంది. ఏ సొబ్బి వాచింది కైకు, ఏ సొబ్బి అది కాదు ఇటు. మా మమ్మీకి సర్జరీ చేయించాం కదా, ఆ లెగ్ పెయిన్ ఏం లేదంట, బాగుంటుందంట. ఇంకొక లెగ్ ఉంది చూసారా, అది ఒకప్పుడు మా డాడీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనమాట. ఆ ఊరికి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఆ ట్రైన్లో నుండి కింద కాలు పెట్టేటప్పుడు అది స్టెప్ పైన ఉండిందంట. ఒకసారిగా పెట్టేసరికి అట్లా బెనికిందంట. అప్పటి నుండి పాపం మా మమ్మీకి ఇంకో కాలుది అక్కడ యాంకిల్ దగ్గర అనమాట చాలా పెయిన్ అంటూ ఉంటుంది. ఇంక ఇలాంటప్పుడు కొద్దిగా అలా వెళ్ళేసి వచ్చామంటే కాళ్ళు కొంచెం ఊదడము, ఏజ్ కూడా ఉంది కదా, సో కాళ్ళు ఊదడము, ఆ పెయిన్ ఎక్కువగా అవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అది వాచ్ అయ్యి మరి రేపు మార్నింగ్కి మామూలు అయిపోతుంది. ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకు వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.